వెల్కమ్ టు మివాటెక్ తెలుగు. ఈ ఛానల్లో మీకు నేను మ్యాక్కి సంబంధించిన, ఐఓఎస్కి సంబంధించిన, ఆండ్రాయిడ్కి సంబంధించిన, విండోస్కి సంబంధించిన ట్యూటోరియల్స్, ఇతర టెక్నాలజీకి సంబంధించిన ట్యూటోరియల్స్, హౌ టు వీడియోస్ నేను అందిస్తాను. ఈ వీడియోలో మనం మ్యాక్ డెస్క్టాప్ మీద మల్టీ విండో టాస్కింగ్ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. అంటే మ్యాక్ డెస్క్టాప్ మీద మనం మానిటర్లో, డెస్క్టాప్లో ఒకే విండోలో, ఒకే మానిటర్లో లెఫ్ట్ సైడ్ ఒక ప్రోగ్రాము, రైట్ సైడ్ ఒక ప్రోగ్రాము ఓపెన్ చేసుకుని మనం వర్క్ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఒక విండోస్, ఒక క్రోమ్ ఓపెన్ చేసి అందులో ఒక ప్రోగ్రామ్నో లేదంటే ఒక పేజీనో, వెబ్ పేజీనో నేను టైప్ చేసుకోవాలనుకుంటాను. వర్డ్లో టైప్ చేసుకోవాలనుకుంటాను. ఆ వర్డ్లో టైప్ చేసుకోవాలి అంటే ఆ ఎంఎస్ వర్డ్ క్లోజ్ చేసుకుని, క్రోమ్ను ఓపెన్ చేసుకుని, మళ్ళీ ఆ మ్యాటర్ చదువుకుని క్రోమ్ క్లోజ్ చేసుకుని వర్డ్ ఓపెన్ చేసుకోకుండా ఎంఎస్ వర్డ్, క్రోము పక్కనే రెండు విండోస్లో పెట్టుకుని పక్కన చూస్తూ మనం ఇక్కడ టైప్ చేసుకుని ఇటు క్రోమ్లోనూ వర్క్ చేసుకుంటూ ఇటు ఎంఎస్ వర్డ్లో కూడా వర్క్ చేసుకునేటువంటి విధానం ఏ విధంగా చూద్దాం. ముందుగా మనం ఏం చేయాలంటే రెండు ప్రోగ్రామ్స్ను ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ నేను ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేశాను. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఎంఎస్ వర్డ్లో న్యూ ఫైల్ ఒకటి ఓపెన్ అయింది. అలాగే నేను రెండో ప్రోగ్రామ్ కింద క్రోమ్ను ఓపెన్ చేశాను. ఈ క్రోమ్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏదో ఒక పీడిఎఫ్, ఇప్పుడు హౌ టు లెర్న్ ఇంగ్లీష్, ఇది ఒక పేజ్ ఓపెన్ చేశాను. పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఒక వాల్యుబుల్ మ్యాటర్ నాకు ఉంది. నేను దాన్ని, ఈ మ్యాటర్ని నేను ఇక్కడ వర్డ్లో టైప్ చేయాలనుకుంటాను. అప్పుడు మనం ఏం చేయాలంటే ముందు వర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన ఉన్నటువంటి క్లోజు, మినిమైజు, మ్యాక్సిమైజు బటన్స్ ఉన్నాయి కదా, గ్రీన్ బటను, ఎల్లో బటను, రెడ్ బటను. ఇందులో గ్రీన్ బటన్ మీద మీరు మౌస్ని అలా పెట్టి ఒకసారి క్లిక్ చేస్తే ఫుల్ విండో అవుతుంది. అలా కాకుండా ఫుల్ విండో ఎగ్జిట్ చేసి గ్రీన్ బటన్ మీద మౌస్ మీద పెడితే అక్కడ ఎంటర్ ఫుల్ స్క్రీన్ మోడా, టైల్ విండో లెఫ్ట్ సైడా, టైల్ విండో రైట్ సైడా అనే ఆప్షన్ వస్తుంది. నేను ఏం చేస్తానంటే ఈ విండోస్ని, ఈ వర్డ్ విండోని లెఫ్ట్ సైడ్కి నేను టైల్ చేసుకుంటాను. అంటే ఇలాగా మనకి ఇక్కడికి లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఒక క్రోమ్ కూడా మనం ఓపెన్ చేసి దీన్ని పక్కకు లాగేసి ఇక్కడ పెట్టుకుని ఈ విండోస్ని నేను లెఫ్ట్కి టైల్ చేసుకుంటాను. ఇక్కడ మనకి చిన్న విండోగా కనిపిస్తున్నటువంటి ఈ క్రోమ్ మీద క్లిక్ చేస్తే అది కూడా పెద్దది అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఫంక్షన్ F క్లిక్ చేస్తే మనం ఈ విండోస్ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఫుల్ విండోస్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇక్కడ నేను రెండు స్క్రీన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఏదైనా సరే ఒక టెక్స్ట్ని నేను ఇలా ఏదో కాపీ చేసుకోవడము, లేకపోతే నేను దాన్ని వర్డ్లో పేస్ట్ చేసుకుని నేను ఈ వర్డ్లో పేస్ట్ చేసుకుని నేను ఏదో యాక్టివేట్ చేసుకోవడం. ఇక్కడ విండోస్లో క్రోమ్ స్థానంలో వేరే ఏదైనా ఒక టెక్స్ట్ ఫైల్ని మీరు పెట్టుకుని దాన్ని మీరు విండోస్లోకి మన ఎంఎస్ వర్డ్లో టైప్ చేసుకోవాలన్నా టైప్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ ఎంఎస్ వర్డ్ విండో ఉండగానే ఇక్కడ నేను ఈ క్రోమ్లో నేను నాకు కావాల్సినవి బ్రౌజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు కేవలం ఇదే కాకుండా ఎంఎస్ ఎక్సెల్లో కూడా మీరు వర్క్ చేయొచ్చు. దీన్ని మళ్ళీ మినిమైజ్ చేసుకుని ఎక్సెల్ ఓపెన్ చేసుకుని ఈ ఎక్సెల్లో కూడా ఇలాగే పెట్టుకుని అక్కడ ఆ మ్యాక్సిమైజ్ అనే గ్రీన్ బటన్ మీద మనం ఫుల్ స్క్రీన్కి వెళ్ళే గ్రీన్ బటన్ మీద మనం మౌస్ అలా పెడితే చాలు ఈ పాపప్ విండో వచ్చింది, చిన్న పాపప్ విండో. ఆ పాపప్ విండోలో ఇప్పుడు నేను ఎంఎస్ వర్డ్ని లెఫ్ట్ సైడ్ టైల్ చేసుకుంటున్నాను కాబట్టి ఈ ఎక్సెల్ని రైట్ సైడ్ని టైల్ చేసుకుని దీని మీద నేను ఇలా క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్లో మనకేమో ఎంఎస్ వర్డ్ వచ్చింది, రైట్ సైడ్లో ఎక్సెల్ స్ప్రెడ్షీట్స్ కనబడుతున్నాయి. మినిమైజ్ చేసేసుకుని వర్డ్ విండో కూడా ఓపెన్ చేసుకుని దీన్ని మనం ముందు మినిమైజ్లో పెట్టుకుని తర్వాత ఇక్కడ ఎక్సెల్ని కూడా ఓపెన్ చేసుకుని ఈ ఎక్సెల్ని కూడా మినిమైజ్ చేసేసుకుని ఇప్పుడు ఈ ఎక్సెల్ మీద నేను మౌస్ పెట్టి టైల్ విండో రైట్ సైడ్ అంటే రైట్ సైడ్కి వెళ్ళిపోయింది.
ఇక్కడ విండో మామూలుగా ఈ పక్క మనం రెండో ప్రోగ్రామ్ ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే అది కూడా రైట్ సైడ్న టైల్ అయ్యి కనిపిస్తుంది. అలాగే 2 టైల్స్ కింద మనం ఈ 2 ప్రోగ్రామ్స్ని పెట్టుకుని మనం ఒకేసారి వాడుకోవచ్చు. దీన్ని ఏంటంటే మల్టీ టాస్కింగ్ ఇన్ మ్యాక్ డెస్క్టాప్ అనమాట. ఈ మ్యాక్ డెస్క్టాప్లో 2 విండోస్ని ఒకేసారి ఒకే డెస్క్టాప్ మీద చూస్తూ మనం వర్క్ చేసుకోవడం, సైకిల్ చేసుకుంటూ ఒక దాంట్లో చూసుకుంటూ ఇంకో దాంట్లో వర్క్ చేసుకునేటువంటి విధానం. అదే మనం విండోస్లో అయితే ఏంటంటే ఈ విండోస్ని ఇలా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ లాక్కుని వెళ్ళిపోతే అది హాఫ్ సైజ్కి వచ్చి ఉంటుంది, తర్వాత ఇంకో విండో సైడ్ పెట్టుకునేవాడు. అలా కాకుండా దీనికి ప్రత్యేకించినటువంటి ఆప్షన్ ఇచ్చారనమాట. ఇక్కడ క్లోజ్ బటను, మినిమైజ్ బటను, మ్యాక్సిమైజ్ బటన్స్ ఉంటాయి కదా, గ్రీన్ కలరు, ఎల్లో కలరు, రెడ్ కలరు. ఈ గ్రీన్ కలర్ బటన్ మీద మనం మౌస్ పెడితే మనకు చిన్న పాపప్ విండో వస్తుంది. ఆ పాపప్ విండోలోంచి మనం దీన్ని రైట్ సైడ్ టైల్ చేసుకోవాలా, లెఫ్ట్ సైడ్ టైల్ చేసుకోవాలా మనం చూసుకుని మనం లెఫ్ట్ సైడ్ ఒక టైల్ చేసుకోవచ్చు, రైట్ సైడ్ మనం ఇంకో ప్రోగ్రామ్ ఓపెన్ చేసుకుని రైట్ సైడ్ కూడా టైల్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఈ ట్యూటోరియల్ యొక్క సారాంశం. మరొక వీడియోతో మిమ్మల్ని మరోసారి కలుస్తాను. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. జై భారత్, జై హింద్.